హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కాకుల లెక్క అనేటువంటిది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, తెలంగాణ గవర్నమెంట్ ఇది చూస్తూ ఉన్నాము. ఇక్కడ 3వ తరగతిది జాబిలి అనేటువంటి పుస్తకము. 3 బొమ్మలు చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఈ యొక్క కథలో వచ్చేసి తన ఆస్థానంలో ఉండేటువంటి బీర్బలు అంటే అక్బర్కు చాలా అభిమానం అనమాట. ఇది ఆస్థానంలోని మిగిలిన వారికి నచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, ఆయన బహుమతులు సంపాదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కాబట్టి వాళ్ళకి ఏమీ దొరికేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైనటువంటి వాళ్ళమని వాళ్ళ ఉద్దేశము. కానీ ఈ విషయాన్ని అక్బరు గమనించాడు. అంటే మీరు తెలివి కలిగినటువంటి వారి యొక్క మీ యొక్క ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది నేను నిరూపిస్తానని చెప్పేసి ఈ అక్బర్ చక్రవర్తి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు అనమాట. అక్బరు ఒకరోజు ఏం చేశారంటే సభలోని పిలిపించి వాళ్ళందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు, మీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి చెప్పండి అన్నాడు అనమాట. సరైనటువంటి జవాబులు చెప్పిన వారిని అందరికన్నా తెలివైన వారుగా ఒప్పుకొని మంత్రి పదవిని ఇస్తాను అని చెప్పాడనమాట. అందరూ ఇదే అవకాశం అనుకుని తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని నిరూపించుకునే దానికోసంగా కాకులను లెక్కబెట్టేందుకు ఒప్పుకున్నారు. సరే, రాజుగారి ఆస్థానంలో ఉద్యోగులందరూ ఊరి మీద పడి కాకులను లెక్కబెడుతూ ఉంటే ప్రజలంతా ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళంతా మంత్రులా అని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట. అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్ల మీద, చెట్ల మీద, నది ఒడ్డున, వీధుల్లో, వాడల్లో, చెత్త చెదారాల్లో వెతుకుతూ కాకులను లెక్కబెడుతూనే ఉన్నారనమాట. ఈ యొక్క మిగతా అక్కడ ఉన్నటువంటి యొక్క రాజ్యసభలో ఉన్నటువంటి మంత్రులు, మిగతా మంత్రులు, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి బొమ్మలో, ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందరిలో ఒకటే భయం అనేది ఉండేది. ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారో, తాము పెడుతున్నటువంటి లెక్క సరైనది అవునో కాదో అని భయపడుకుంటూ కాకులను లెక్క పెట్టసాగారనమాట. కానీ బీర్బలు అయితే ఏమీ లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు అనమాట. రాజు చెప్పున రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్న వెంటనే ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నావో లెక్క పెట్టారా అని అక్బర్ అడిగారు. అడిగిన దానికి ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి అన్నారు అందరూ, బీర్బల్ తప్ప. బీర్బల్ ఏం మాట్లాడలేదు, సమాధానం ఏం చెప్పలేదన్నమాట. బీర్బలు నువ్వు చెప్పు అన్నాడు అక్బర్. ప్రభు, ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులు ఉన్నాయి అన్నాడు బీర్బల్. అదేంటది? వెంటనే ఒకడతను లేచి, ప్రభు, ఎంతో కష్టపడి లెక్కబెడితే 8000 కన్నా ఎక్కువగానే కాకులు ఉన్నాయి, బీర్బలు తప్పు చెబుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకొక అతను, లేదు ప్రభు, లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయా అన్నాడు మరొకతను. ఏం బీర్బల్, వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంతా తేడా ఉన్నదే అని నీ సమాధానం చెప్పు అని అక్బరు కోపంగా అన్నాడు అనమాట. అంటే ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారనమాట. అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు. అంటే మంత్రి పదవి పోతుందని. తమకు మంత్రి పదవి రాకపోయినా పర్వాలేదు, బీర్బల్ మటుకు బండారం బయటపడి అతని పదవి ఊడుతుందని, బీర్బల్ పేడా పోతుందని అందరూ సంబరపడ్డారనమాట. అంటే ఇక్కడ ఆ కాలం నుంచే వచ్చేసి ఒకడు బాగుపడుతుంటే వాడిని చూసి ఓర్వలేనితనం అనేటువంటిది ఆ కాలంలోనే ఉన్నదనమాట. రాజుల కాలం నుంచే ఉన్నది. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఒకడు బాగుపడుతున్నాడు, ఒకడు డెవలప్ అవుతున్నాడు, వాడి కష్టంతో పైకి వస్తున్నాడు అనేటువంటిది ఎవరు ఆలోచించడం లేదు. ఎందుకంటే ఎవరు వాడు డెవలప్ అయిపోతున్నాడు, కడుపు మంటతోనే ఉన్నారనమాట. అన్నల తమ్ముళ్ళ కానుంచి, అక్క చెల్లెల కానుంచి ఎక్కడా ఎవరు తగ్గేదే లే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ వచ్చేసి ఒకరి మీద ఒకరు ఎక్కువ అసూయ అనేటువంటిది పడిపోతూ ఉన్నారనమాట. ఈ విధంగా ఈయన పీడ విరగడిపోతుంది అనేసి అనుకున్నారనమాట. అప్పుడు బీర్బలు, ప్రభు, నేను చెప్పిన సంఖ్య సరైనటువంటిదే. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకులు చుట్టాలు పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి, అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టేటప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి, అందుకే లెక్క తక్కువగా వచ్చింది అన్నాడు. కాబట్టి బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బరు పక్కుమని నవ్వాడనమాట. తమకంటే బీర్బల్కే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. చూడండి, అందరూ వచ్చేసి ఈ విధంగా తన యొక్క సమాధానం అనేటువంటిది ఉన్నది.